ఓకే. సో నెక్స్ట్ చుట్టుకొలతలు అండ్ వైశాల్యాలు లెసన్లోంచి చుట్టుకొలత అంటే ఏంటి అంటే ఏదన్నా వస్తువు చుట్టుకొలత కావాలంటే దాని అంచు వెంట మనం చుట్టూ వెళితే చుట్టూ తిరిగి అంచు వెంట తిరిగి మళ్ళీ ప్రారంభ స్థానానికి వస్తే ఎంత దూరం అయితే మనం ప్రయాణం చేసామో దాన్ని చుట్టుకొలత అంటామండి. అంచు వెంట పోయి ఓకే ప్రారంభ స్థానానికి వచ్చినప్పుడు ప్రయాణించిన దూరాన్ని దాన్ని ఏమంటామంటే చుట్టుకొలత అంటాం. రైట్, అది దాని మొదటి నిర్వచనం. సో అంచు వెంట ఒకసారి చుట్టూ తిరిగి రావడానికి ప్రయాణం చేయవలసిన మొత్తం దూరం. జనరల్గా రేఖాఖండాలతో ఏర్పడిన పటం ఉంది, సమృత పటం అంటే బహుభుజి. జనరల్గా అంటే ఆ రేఖాఖండాలన్నిటి పొడవులు కనుక్కోవాలి. చుట్టుకొలత కావాలంటే ఏ రేఖాఖండాలు ఉన్నాయంటే వాటన్నిటి యొక్క పొడవులు భుజాల పొడవుల మొత్తం కనుక్కోవాలి. అంటే రేఖాఖండాన్ని దాంట్లో మనం భుజం అంటాం కాబట్టి. రైట్, అలాగే యూనిట్ ఏంటి చుట్టుకొలతకి? చుట్టుకొలత అనేది దూరం కాబట్టి పొడవుకి ఏ యూనిట్లు ఉంటాయో అయ్యే ఉంటాయి. అంటే మీటరు, సెంటీమీటర్లు, కిలోమీటర్లు, ఈటీసీ. అలాగే చుట్టూ కంచె వేయాలి అంటే ఎప్పుడైనా సరే చుట్టూ కంచె వేయాలంటే ఏం చేయాలి? మనం చుట్టుకొలత కనుక్కోవాలి. అలాగే కంచె వేయడానికి ఖర్చు అడిగాడు అనుకో, చుట్టుకొలతని ఒక యూనిట్కి కొలత యొక్క ధర, ఒక యూనిట్ ఏదో 1 మీటరు 6 రూపాయలు ఉందన్నాడు, 6తో ఎచ్చవేయాలి. 1 మీటరు 15 రూపాయలు ఉందంటే 15తో ఎచ్చవేయాలి. ఓకే, ఒకసారి నోట్ చేసుకుంటే ఓకే. నెక్స్ట్ ఏంటంటే దీర్ఘచతురస్ర చుట్టుకొలత. ఇలా ఉంటుంది కదా దీర్ఘచతురస్రం, ఏమండి ఇలా ఉంటుంది. దీని పొడవు అంటాం, ఇది వెడల్పు అంటాం. ఇది పొడవు, ఇది వెడల్పు. సో చుట్టూ కొలుసుకు రావాలంటే చూడండి ఇలా చుట్టూ కొలుసుకు వస్తాం. ఇదిగోండి బి, ఇటు ఎంత ఉందో ఇటు అంతే కదా. ఏం చేయాలి మనం? ఇదిగోండి కొలుసుకు రావాలంటే 2 ఎల్లులు 2 బీలు కలుసుకోవాలి. 2 ఎల్లులు 2, అందుకని L+B కలిపి డబల్ చేస్తే చుట్టుకొలత వస్తుంది. పొడవు వెడల్పుని కలిపి డబల్ చేస్తే చుట్టుకొలత వస్తుంది. రైట్, అందుకని ఇదిగోండి ఎల్ అంటే ఏంటో బి అంటే ఏంటో ఇచ్చాం. సో అదే చతురస్రం చుట్టుకొలత అనుకోండి 4A. ఎందుకని? ఇదిగో భుజాన్ని ఏ అనుకున్నాం అనుకోండి, 1 2 3 4 ఏలు కదా. భుజము =A అయితే 4 ఏలు. చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటే 4A. నోట్ చేసుకోండి. ఓకే, అదైపోయిన తర్వాత సమబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత. సమబాహు త్రిభుజంలో ప్రతి భుజము ఒక్కొక్క భుజాన్ని మనం ఏ అనుకుంటే ఇది ఏ ఎంత వస్తుందండి? దట్ ఈస్ 3A. రైట్, 3 ఏలు కదా. అలాగే క్రమ పంచభుజి కావాలి అనుకోండి, 5 భుజాలు కదా, అది 5 ఇంటూ ఒక్కొక్క భుజం. క్రమ పంచభుజి అంటే తెలుసు అన్నీ సమానంగా ఉంటుంది కదా. అదే క్రమ షడ్భుజి అంటే 6 ఇంటూ భుజం. క్రమ సప్తభుజి అంటే 7 ఇంటూ భుజం. అలాగే ఒకవేళ క్రమ బహుభుజి అన్నాం అనుకో, n ఇంటూ భుజం. n అంటే ఏంటి? భుజాల సంఖ్య. భుజం పొడవు. భుజం అంటే ఏంటి? భుజము పొడవు. ఓకే, నోట్ చేసుకుంటే ఓకే. క్రింది ఆకారాల యొక్క చుట్టుకొలతలను కనుక్కోండి అన్నాడు. కొలుసుకోవటమేనండి, ఏమి లేదు. మొదటి చూడండి, ఇవన్నీ కూడుకోండి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి 40 అంట, 40 50 90 35 90 125. ఇదిగోండి 125ను 60 185. 185కి 45 కలిపితే 230. ఏంటి యూనిట్లు? అన్ని సెంటీమీటర్లు ఇచ్చాడుగా. నువ్వు కూడా ఇది కూడా సెంటీమీటర్లు కొట్టు. అయిపోయింది ఫస్ట్ వన్. కూడుకోవటం అంతే. దీనికి వద్దాం చూడండి. సో కొన్ని కొలతలు ఇచ్చాడు ఆటోమేటిక్గా చూసుకోండి. ఇది 8 అన్నాడండి. సో ఈజీ కొలుసుకోవచ్చు. ఇదిగో ఇది 3, అలాగే ఇది కూడా 3. ఓకేనా? రైట్, జాగ్రత్తగా సేమ్ ఇది 3 కాబట్టి ఇక్కడ కూడా 3. సో ఇది 3 కాబట్టి ఇటు కూడా 3. ఇది 5 కాబట్టి ఇది 5. ఇది 3 అండి ఇక్కడ కాబట్టి ఇటు పక్కన కూడా 3. ఇక్కడ 2 కాబట్టి దిస్ ఇస్ 2. కింద 8 కాబట్టి ఇది కూడా ఎంత? అది మొత్తం కొలతలు. ఇప్పుడు లెక్కేసుకోండి. ఇది ఇక్కడ మొదలెడుతున్నాను నేను. 8 3 11 3 14 5 19 3 22 22 24 8 32 2 34 3 37 37ను 5 37ను 5 42 42ను 3 3 6 48. ఏంటివి? సెంటీమీటర్లు. మొత్తం ఎంత వచ్చిందయ్యా అంటే దానికి అనుకుంటారేమో 48 ఏంటంటే సెంటీమీటర్లు. సెకండ్ అది వచ్చింది. సరే, మూడో దానికి వద్దాం చూడండి. ఇది అంతే. సో ఇక్కడి నుంచి కొలుసుకురండి. 6 6 12 ఇక్కడికి. తర్వాత ఇదిగో 2 అండి. ఇది ఒక 2 ఇది ఒక 2. ఎన్ని రోజుల్లో చూడండి ఒకసారి. ఇదొకటి 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 1 2 3 4 5 6. లేదంటే ఇదిగోండి 1 2 3 4 5 6 రోజులు 12. 6 రోజులు 12ను ఇదిగోండి ఇది 2 6లు 12. ఇది ఒక 6 12 12 ఎంత అండి? 24 సెంటీమీటర్లు. ఓకే, మన నోట్లో ఎక్కలే. రైట్, దీనికి చూడండి. సో ఇది 4 కాబట్టి ఇదిగో ఇది 4 పైన. ఇది ఇక్కడ 3 కదా, ఇది కూడా 3.
ఓకే, ఇది ఇక్కడ 4 కదా, ఇది కూడా 4, ఇటు పక్క 4 కాబట్టి ఇది 4, ఇది 2 కాబట్టి ఇటు చూడండి ఇక్కడ పైన 2 అన్నీ కూడుకోండి. ఎక్కడ మొదలు పెడతాం మీ ఇష్టం. ఇదిగో ఈ మూలన మొదలు పెడదాం. 2 4 6 4 10 13 4 17, ఇది కూడా 4 కదండి, ఇటు పక్కన 17 4 21 23 23 4 27 4 31 31 34 42 వచ్చిందండి టోటల్. టెక్స్ట్ బుక్లో చూడండి ఇది 40 ఇచ్చాడు, ఒకసారి చెక్ చేసుకోండి. 42 సెంటీమీటర్స్. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, క్వశ్చన్ జాగ్రత్త చూసుకోండి. క్రింది పటాలను పటాల చుట్టుకొలతలు కనుక్కోండి. అలాగే దాని చుట్టూ తీగ అమర్చవాలంటే 1 సెంటీమీటర్ తీగ ఖరీదు 15 వంతున ఎంత ఖర్చు అవును. ఇక్కడ చిన్న విషయం చూసుకోవాలండి. ఎప్పుడంటే దాని యూనిట్లు సెంటీమీటర్లే ఉంది. అలాగే ఖరీదులు ఇచ్చినప్పుడు కూడా 1 సెంటీమీటర్ చెప్పాక నేను 1 యూనిట్ అని చెప్పాను కదండి. 1 యూనిట్ ఖరీదు మనకి కావాలి ఎప్పుడైనా సరే. అంతేగాని అక్కడ సెంటీమీటర్లు ఇచ్చి ఇక్కడ మీటర్లు ఇచ్చాడు అనుకోండి, ఆ మార్పు చేసుకోవాలి మనకి. ఇప్పుడు కాబట్టి తర్వాత అయినా వస్తుంది, డోంట్ వర్రీ. ఇక్కడ కొలతలన్నీ సెంటీమీటర్లు ఇచ్చాడండి. ఇది డబ్బులు లెక్క కూడా 1 సెంటీమీటర్ తీగ ఖరీదు ఇవ్వాలి అట్లా. రైట్, ఓకే. మొదటి దానికి చుట్టుకొలత కనుక్కుందాం. అన్నిటికీ ముందు చుట్టుకొలత కనుక్కుని తర్వాత డబ్బులు లెక్కేద్దాం. చూడండి, దీనికి చుట్టుకొలత ఎంత అండి? 3 కలిపితే 55 35, 55 35 అంటే 90, 90ని 30 120, 120 ఏంటది? సెంటీమీటర్. సీఎం అని వేస్తున్నాను, అడ్జస్ట్ అవ్వండి. 30 ఎన్నో 50, 85 90 30 120. ఇక్కడికి వద్దాం. ఇదేంటి? దీర్ఘచతురస్రాకారం కదా, లేకపోతే మామూలు కనుక్కోండి. ఇది 40 కాబట్టి ఇది కూడా 40, ఇది 20 కాబట్టి ఇటు కూడా 20. సో ఇప్పుడు చుట్టుకొలత ఎంత? 40 20 60 40 100 120 అన్నీ కూడుకొచ్చేస్తుంది. 40 20 60 60 40 100 100 20 120. మళ్ళీ ఇది 20 అండి, వేరేది అనుకుంటారు. ఏంటివి? సెంటీమీటరు. రైట్, ఇక్కడికి రండి. ఇది 30 చతురస్రాకారం, లేదంటే ఇది 30 ఇది 30 ఇది కూడా 30 ఇది కూడా 30. దీని చుట్టుకొలత ఎంత అయ్యా అంటే 1 2 3 4 30లు ఎంత? 120 సెంటీమీటర్స్. సరే, దానికి వద్దాం. చూడండి, అది ఏ ఆకారం? షడ్భుజాకారం, క్రమ షడ్భుజి. 1 2 3 4 5 6, ఇది 24 అంటే ఇది 24, ఇది 24. ఓకే, ఎన్ని 24లు? 6 24లు, అంతే కదండి. కాబట్టి దీని చుట్టుకొలత ఎంత అయ్యా అంటే 6 × 24 అంటే 144 సెంటీమీటర్లు. సో దీని కొలత అది. ఒక 6 20 120, 6 4 24. సరే, అయితే ఇక్కడితో ఆపలేవాడు. 1 సెంటీమీటర్కి ఎంత అవుతుందన్నాడండి? 15 రూపాయలు. డబ్బులు ఎంత? సో డబ్బులు లెక్క కట్టేద్దాం. ఇందాక చెప్పాకనే ఫార్ములా, డబ్బులు లెక్క కట్టాలి అంటే చుట్టుకొలత 120 ఇంటూ ఎంత? ఒక్కొక్క యూనిట్కి ఖరీదు, ఇది ఒక్కొక్క యూనిట్ ఖరీదు 15 రూపాయలు ఇంటూ 15. సో 15 12 180 0 1800 రూపాయలు అవుద్ది. ఇక్కడ ఏంటండి? 1800 ఇవి రూపాయలు. సరే, ఇక్కడికి వచ్చాం. ఇది కూడా అంతేగా, సేమే కదండి. ఇది కూడా 120 కదండి. కాబట్టి ఇక్కడ కూడా డబ్బు ఖర్చు ఎంత అయ్యా అంటే 120 ఇంటూ 15 ఎన్ని రూపాయలు? 1800 రూపాయలు. ఇంక వేరే మనం వర్రీ అవ్వాలి. ఇక్కడికి వద్దాం. ఇది 120నా? ఇది 120. సో ఈ ఒకసారి నేను చూస్తాను, ఎందుకంటే 5 ఇచ్చాడేమో. నేను 6 గీసాను కానీ 6 ఇచ్చాడని బాధలేదు. 1 2 3 4 5 6. ఓకే, 6 ఇచ్చాడు, నో ప్రాబ్లం. సో కాబట్టి ఇక్కడికి వద్దాం. ఇది కూడా 120 కదండి. కాబట్టి డబ్బు ఎంత అయ్యా అంటే 120 ఇంటూ 15 = రూపాయలు 1800. ఇది కూడా 5 భుజాలు అనుకోండి. 5 24 120 అవుద్ది. అందుకని నేను చూసి చెక్ చేసింది. సో ఇక్కడ డబ్బు ఎంత అయ్యా అంటే 144 ఇంటూ చుట్టుకొలత ఇంటూ 1 యూనిట్ ఖరీదు. 144 ఇంటూ 15 చేర్చి వేసుకోండి. 144ని 15 4 60, 15 4 64 66 2100 ఎంత అయ్యా అంటే డబ్బులు రూపాయలు 2100. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 2160 అండి హెచ్ వేస్తే, దట్ ఈస్ 2160. సరి చేసుకోండి. రైట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, మంచి క్వశ్చన్ అండి ఇది. 24 సెంటీమీటర్ల పొడవు గల తీగతో పొడవు వెడల్పులు పూర్ణ సంఖ్యలుగా ఉండేటట్టుగా వేరువేరు కొలతలు గల దీర్ఘచతురస్రాలు ఎన్ని తయారు చేయగలవు? ఓకే అండి, వేరువేరు కొలతలు గల దీర్ఘచతురస్రాలు ఎన్ని? ఇక్కడ దీని అర్థం ఏంటి? దీర్ఘచతురస్ర పొడవు ఎంత? 2 × L + B చెప్పుకున్నాగా. అది ఎంత ఇచ్చాడండి? ఈ తీగని దీర్ఘచతురస్రంగా మడిచావనుకో, ఇలా ఉన్న తీగని మడిచావనుకో, దాని చుట్టుకొలత ఏమవుద్ది? ఇదే కదా, పెద్ద తీగ ఉందని దాన్ని దీర్ఘచతురస్రంగా నువ్వు మడిస్తే ఏమవుద్ది? 2 × L + B = ఎంత? అదే తీగని నువ్వు ఇదిగో ఇలా పెద్ద తీగ ఉంది, ఇలా దాన్ని చిన్న చక్కగా ఇలా దీర్ఘచతురస్రంగా మడిచావు అనుకో, నువ్వు ఏమవుద్ది? దీన్ని వంచి ఇలా దీర్ఘచతురస్రం తయారు చేయవా అంటే చుట్టుకొలత ఎంత అవుద్ది? ఆ తీగ
అంతే కదండి. చుట్టుకొలత ఎంత అవుద్దండి? ఆ 24. అందుకని 2 × L + B 24. 2 దీంట్లో 12 సార్లు. అంటే L + B ఎంత అండి? 12. సో ఇట్లా ఎప్పుడైనా సరే పొడవు వెడల్పులు వచ్చింది కదా, 12 వచ్చింది కదండి. సో ఎన్ని విధాలు వేర్వేరు కొలతలు కలిగినటువంటి వేర్వేరు దీర్ఘచతురస్రాలు ఎన్ని తయారు చేయగలవు అంటే దీంట్లో సగమే. ఏంటో చూపిస్తాను నేను ఇప్పుడు. అవి ఎంత వచ్చింది? నీకు 12 వచ్చింది కదా. ఎన్ని దీర్ఘచతురస్రాలని నువ్వు తయారు చేయగలవంటే ఆ 12లో సగం. ఎన్ని దీర్ఘచతురస్రాలు నువ్వు తయారు చేయగలవంటే 12లో సగం. ఎన్నండి? 6. దట్ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. దాంట్లో ఒక ఇలా ఏంటండి అవి డౌట్ వస్తుంది మీకు. చూడండి, 12 రావాలి కదా, పొడవు వెడల్పులు కలిపితే ఎంత రావాలి? నీకు 12 రావాలి. సో వాడు చెప్పింది అది. నీకు ఎన్ని చెప్పేసాము? అటువంటి అవకాశాలు ఎన్ని ఉంటాయని చెప్పాము? 6 ఉంటాయని చెప్పాము. దీంట్లో సగం అంతే. సరే, ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 ఉంటే ఇది ఎంత? 11. 2 కలిపి 12. అలాగే ఇది 2 ఉందనుకోండి, ఒక కామా పెట్టేస్తాను. 2 ఉంటే ఇదంతా 10. అలాగే ఇది 3 ఉందనుకోండి, 9. ఎందుకండి 3, 9, 12 కదా అలా. సో కాదు, ఇది 4 ఉందనుకోండి, చూసుకోండి, 4, 8, 12 కదా. 5 ఉంటే 5, 7. 6 ఉంటే 6, 6. ఎన్ని వచ్చినాయి మొత్తం దీర్ఘచతురస్రాలు? 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ కొందరు డౌట్లు వస్తాయి, ఏమండి ఇది చతురస్రంగా అని. సో చతురస్రం కూడా దీర్ఘచతురస్రంలో భాగమే కాబట్టి దాన్ని కూడా లెక్కేసుకోవాలి. రైట్. కొందరికి ఇంకో డౌట్ వస్తుంది, ఏమండి వేరు అన్నాడుగా అని. అంటే వాడు అంది ఏంటంటే వేరువేరు దీర్ఘచతురస్రాలు, పొడవు వెడల్పులు వేరువేరని కాదు. మొదట ఏమంటే పొడవు వెడల్పులు వేరువేరు అన్నాడుగా అంటారు. సరిగ్గా అర్థం చేసుకోండి. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ పోనీ మనకు వేరేగా అర్థమైనా సరే, అక్కడ లెక్క వాడి ఉద్దేశం ఏంటంటే, వాడి అర్థం ఏంటయ్యా అంటే పొడవు వెడల్పులు ఈ కొలతలు చూడు మారినాయి కదా. ఇది పొడవు ఎంత? 1, 2, 3, 4, 5, 6 అలా మారాలి, సేమ్ కాదు. అలాగే రెండో మాట ఏంటంటే అవి పూర్ణ సంఖ్యలుగా ఉండాలి, భిన్నాలు పనికిరావు అని. కాబట్టి ఇదిగో వచ్చే అవకాశాలు ఇవే. ఇంకా అందుకని ఇకపై అటువంటి ఆలోచనలు పెట్టుకోద్దు, ఏమండి వేరు అన్నాడు, ఈ 2 వేరు కాదు కానీ, లేదా దీర్ఘచతురస్రం నాడు ఈ చతురస్రం కదండి, ఇటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. సో ఇంకా సరే ఎట్లాగో వచ్చింది కాబట్టి ఎప్పుడైనా సరే ఇక్కడ వచ్చిన దాంట్లో సగం 12 వచ్చింది కదండి. 12లో సగం ఎన్ని వస్తాయి నీకు? 6 వస్తాయి. ఓకే అండి, రైట్. ఇంకా నెక్స్ట్ ఆ క్వశ్చన్ అయిపోయిన తర్వాత ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేసే ముందు దాంట్లో చిన్న మార్పు చేసి చేద్దాం. ఒక నిమిషం నోట్ చేసుకోండి. ఇదే లెక్క ఎగ్జాంపుల్స్లో ఇచ్చాడు 32 సెంటీమీటర్లు అయితే ఇప్పుడే ఇదే ఫార్ములా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2 × L + B = ఎంత అండి? 32. 2 దీంట్లో 16 సార్లు. అంటే L + B ఎంత? 16. కాబట్టి ఇప్పుడు ఎన్ని వస్తాయి నీకు? చెప్పుకున్నాక దీంట్లో సగం ఎంత? 16లో సగం ఎన్ని వస్తాయి నీకు? వేరు దీర్ఘచతురస్రాలు ఎన్ని వస్తాయి? 8 వస్తాయి. అది కూడా నోట్ చేసుకుని ఇంకొకటి ఉంది, ఇదే చూసుకోండి. ఒకవేళ 22 ఇచ్చాడు అనుకోండి, అప్పుడేంటి? ఇది టెస్ట్లో ఏం కాదు, మంచి క్వశ్చన్ అండి, నేనే ఇచ్చాను, చూద్దాం. 22 అనుకోండి, మన యాజ్ యూజువల్ మన ఫార్ములా ఏంటి? 2 × L + B = 22 అంటే 11. సో కాబట్టి L + B ఎంత అండి? 11. మరి ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? దీంట్లో సగం 11లో సగం ఎంత? 5.5 కదా. 5.5 దీర్ఘచతురస్రాలు వస్తాయని కాదు, 5 వచ్చి పైన ఇంకోటి అరే వస్తుంది, సగమే వస్తుంది. మనకెందుకు ఆ సగం? 6 తీసేయండి. ఎన్ని వస్తాయా అంటే 5 దీర్ఘచతురస్రాలు. అర్థమైందండి? 11లో ఏమవుతుందంటే సగం అంటే 5.5. సరే 6 ఎందుకు మనకి? అందుకని 5 తీసుకోండి. కాదు డౌట్ ఉందనుకోండి, ఇదిగోండి, ఇది 1, 10, 2, 9, 3, 8 ఇట్లా వేసేసుకోవటమే. 4, 7, 5, 6 అంతేగా, ఇంకేమి రావుగా. 5, 6 మళ్ళీ రావు కదండి, ఇంకా 5.5 రాదు కదా. అందుకని చూడండి 1, 2, 3, 4, 5 వచ్చినాయి. కారణం అది. ఓకే, అది కూడా నోట్ చేసుకోండి. సో ఒకవేళ 41 అని ఇచ్చాడు టెక్స్ట్లో ఒక చోట, అప్పుడైతే ఎట్లా చూద్దాం. ఇదండి 2 × L + B 41. అంటే L + B ఎంత? 41/2 కదా. ఇటు వస్తే 41/2 అంటే 41లో సగం ఎంత అండి? 20.5. సో వాడు ఏమన్నాడంటే కొలతలు ఏమన్నాడు? పూర్ణ సంఖ్యలు ఉండాలంటాడు. నీకు పాయింట్ వచ్చింది, ఎట్ సాధ్యమవుతుంది? ఒకదాన్ని పూర్ణ సంఖ్య తీసుకుంటే రెండోది పాయింట్ వస్తుంది కదండి. ఒకటి నువ్వు 10.5 తీసుకున్నావు, రెండోది 10 వస్తుంది. లేదా ఒకటి 20 తీసుకున్నావు, రెండోది 6 వస్తుంది. ఒకటి 10 తీసుకున్నావు, ఇంకోటి 10.5 వస్తుంది. ఎట్లా తీసుకున్నా ఇదిగోండి వాడు ఏమంటాడు? పూర్ణ సంఖ్యలు అంటే పాయింట్లు గీంట్లు రాకూడదు. మరి దీంట్లోనేమో పాయింట్ ఉంది, రాకుండా ఎక్కడ పోతాయి పాయింట్లు గీంట్లు? చచ్చినట్టు వచ్చి తీరతాయి. కాబట్టి మనకి సాధ్యం కాదు. అంటే ఒక్కటి కూడా తయారు చేయలేము. ఎన్ని తయారు చేస్తామంటే 0 దీర్ఘచతురస్రాలు వస్తాయి. అసలు ఒక్కటి కూడా తయారు చేయలేము. ఓకే అండి, రైట్. తర్వాత చూడండి, ఒక పూల చిత్రం చతురస్రాకారంలో ఉంది.
ఓకే, పూల చిత్రం చతురస్రాకారంలో ఉంది. దీని భుజం యొక్క పొడవు 3.5. దీని చుట్టూ 4 వరుసల తాడు చుట్టాలంట. 4 వరుసలు అంటే 4 చుట్టుకొలతలండి. చుట్టుకు రావాలి కదా. ఒకసారి చుడితే చుట్టుకొలత, 4 సార్లు చుడితే 4 చుట్టుకొలతలు. కాబట్టి చూద్దాం ఒకసారి. ముందు చుట్టుకొలత కనుక్కో. ఫస్ట్ ఎంత ఫార్ములా ఏంటి? చతురస్రాకారం కదా, 4a ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ అంటే ఎంత ఇచ్చాడండి? 3.5 ఇచ్చాడు. కాబట్టి 3.5 ఎంత చూడండి, జాగ్రత్త తెచ్చవేది చూడండి. ఎట్లాగంటే 4 3 12, 4 అర్ధలు 2. ఇదిగోండి 4 3 12, 4 అర్ధలు 2 అంటే ఎంత అవుతుంది? 14. అంటే ఒక చుట్టుకొలత ఎంత? 14. అదే 4 చుట్టుకొలతలు అయితే ఎంత అవుద్ది? 4 ఇంటూ 14 అంటే 56. ఏంటి అవి? మీటర్లు. ఇది కూడా మీటర్లే. ఇప్పుడు డబ్బులు లెక్కేయాలి. ఒక్కొక్క దానికి ఎంత అన్నాడు? 15 రూపాయలు. ఇక్కడ రాస్తున్నా. డబ్బు ఎంత అయ్యండి? నీకెంత మొత్తం కావాల్సింది? 56 మీటర్లు కదా. 56 ఇంటూ 15. 56ని 15 తెచ్చవేస్తే 840 రూపాయలు. డబ్బులు ఎంత అయ్యా? నీకు రావాల్సింది ఖర్చు ఎంత అవుద్దంటే 840. ఓకే 60 సెంటీమీటర్ల పొడవు గల తీగతో ఈ రకరకాల ఆకారాలు తయారు చేశాడంటండి. ఇందా చెప్పుకున్నాగా దాని యొక్క 60 సెంటీమీటర్ల తీగతో సంభావ త్రిభుజం తయారు చేశాడంటే 60 అనేది ఏంటి? చుట్టుకొలత. ఈ 60 అనేది దేన్ని చూసేస్తుందండి? చుట్టుకొలత. ఈ 60 అనేది చుట్టుకొలతని చూసేస్తుంది. ఎందుకని? ఇదిగో 60 సెంటీమీటర్ల తీగ ఉందండి. ఇలా దాన్ని చాలా సంభావ త్రిభుజం తయారు చేశాడు. ఏదైతే అది దాన్నే వంచాడు, తయారు చేశాడు. కాబట్టి అదేమవుతుంది? చుట్టుకొలత. ఇప్పుడు చూద్దాం సమబాహు త్రిభుజానికి చుట్టుకొలత ఎంత అండి? 3a ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 60. అయిపోయింది. 3 ఎన్నిసార్లు పోద్ది? 60లో 20 సార్లు. అంటే దీని భుజం వచ్చేసింది. ఎంత భుజం ఎంత అయ్యా అంటే 20 కదా. ఏంటి? 20 సెంటీమీటర్లు. అది ఇది ఒకే యూనిట్స్లో ఉంటుంది కదా. రైట్. అదే చతురస్రానికి వెళ్దాం. దీని చుట్టుకొలత, చతురస్రం యొక్క చుట్టుకొలత మీకు తెలిసి ఎంత? 4a ఈజ్ ఈక్వల్ ఎంత? 60. అదే 60. ఓకే, అదే తీగన కదండి, ఇంకొక రకంగా మార్చింది. అది 4 దీంట్లో ఎన్నిసార్లు? 15 సార్లు. కాబట్టి చతురస్ర భుజం ఎంత? చతురస్రానికండి 15 సెంటీమీటర్లు. ఓకే, దీనికి వద్దాం. క్రమషడ్భుజి అండి 6. కాబట్టి ఇక్కడ చూడండి, దీన్ని చుట్టుకొలత క్రమషడ్భుజి చుట్టుకొలత ఏంటి? భుజాల సంఖ్య ఇంటూ భుజము 6a. భుజాల సంఖ్య ఇంటూ భుజము చెప్పుకున్నాం కదా. భుజాలు ఎన్ని? క్రమషడ్భుజం అంటే 6 భుజాలు. ఒక్కొక్క భుజం ఎంత? పోనీ 6 ఇంటూ భుజం అని రాస్తున్నా. ఏ అని చెప్పలేదు కదా మనం, పోనీ అలాగే రాసుకున్నాం. 6a లేదా 6 ఇంటూ భుజం ఎంత? అది చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 60. సో 6 దీంట్లో ఎన్నిసార్లు అండి? 10 సెంటీమీటర్లు. భుజం వచ్చేసింది కదా. అలాగే క్రమ పంచభుజి ఎన్ని భుజాలు? 5 భుజాలు కదా. 5 ఇంటూ భుజం చుట్టుకొలత అంటే ఏంటంటే దీనికి ఇదిగో అన్నిటికీ చుట్టుకొలత. ఇదిగోండి ఇది చుట్టుకొలత. 5 ఇంటూ భుజం దానికి ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ 60. దీంట్లో ఎన్నిసార్లు? 60 కదా. 12 సార్లు. అంటే ఒక్కొక్క భుజం ఎంత అండి? 12 సెంటీమీటర్లు. ఓకే, నోట్ చేసి. ఓకే, బంటి మరియు బబ్లీ ప్రతిరోజు ఉదయం జాగింగ్కి వెళ్తారంటండి. ఓకే, వెళ్ళనియండి. బంటి ఏం చేస్తాడు? 80 మీటర్ల భుజం గల చతురస్రాకార పార్కు చుట్టూ పరిగెడతా అంట. బంటిగాడు ఏం చేస్తాడంటే, రాస్తున్నానండి, 80 మీటర్ల భుజము గల చతురస్రాకార పార్కు చుట్టూ పరిగెడతా అంట. ఈ భుజం ఇచ్చాడు. ఎంతది? 80 మీటర్లు. రైట్. బబ్లు ఏం చేస్తాడంటే, బబ్లునో ఏదో ఒకటే, 90 మీటర్ల పొడవు. ఇదిగోండి ఇక్కడ రాస్తున్నా, బబ్లీ. ఓకే, పొడవేమో 90 మీటర్లు, ఇది 90. అలాగే వెడల్పేమో 60 మీటర్లు. చుట్టుకొలత కలిగిన దీర్ఘచతురస్రాకార పార్కు చుట్టూ పరిగెడతా అంట. అయితే ఎవరు ఎక్కువ? ఇద్దరు 3 రౌండ్లు కొట్టారంట. వాడు 3 రౌండ్లు, ఈడు 3 రౌండ్లు. 3 రౌండ్లు అయితే ఎవరు ఎక్కువ పరిగెత్తారు, ఎంత ఎక్కువ పరిగెత్తారు అని అడిగాడు. క్వశ్చన్ అర్థమైందండి. బంటినేమో చతురస్రాకార పార్కు చుట్టూ దాని భుజం 80 మీటర్లు. అలా ఎన్ని రౌండ్లు? 3 రౌండ్లు. బబ్లీనేమో దీర్ఘచతురస్రాకార పార్కు చుట్టూ దాని కొలతలు ఇచ్చాడు 90 60. అది వీడెన్ని రౌండ్లు? ఈడు 3 రౌండ్లే. ఎవడు ఎక్కువ పరిగెత్తాడు? ఇది ఇక్కడ చేద్దాం చూడండి. సో వీడిది అంటే 3 ఒకసారికి అంటే చుట్టుకొలత కనుక్కుంటున్నా. చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 4a కదా. అంటే 4 ఇంటూ 80 ఎంత? 480లో ఎంత అండి? 320 మీటర్లు. 300 4 80 432. ఇలా ఎన్నిసార్లు? 3 సార్లు పరిగెత్తాడు. కాబట్టి ఎంత? 3 ఇంటూ 320 ఎంత?
960 మీటర్లు బంటి పరిగెత్తాడు. అర్థమైందండి? ఎందుకంటే చూసుకోండి జాగ్రత్తగా, 4 దీని చుట్టుకొలతేమో 80 కదా, భుజం 4A అంటే 4 80 320. దీని చుట్టూ ఎన్నిసార్లు పరిగెత్తాడు వాడు? 3 సార్లు పరిగెత్తాడు కదా, అందుకని 3 × 320 900. వీడి దగ్గరికి వద్దాం. వీడు చుట్టుకొలత ఏంటి? దీర్ఘచతురస్రం. ఎప్పుడైనా దీర్ఘచతురస్రం ఫార్ములా పక్కన పెట్టండి, చుట్టుకొలత కలుపుకోవాల్సి వస్తే పొడవును వెడల్పుని కలిపి డబల్ చేయటమేనండి. ఇంకా దానికి వేరే 2 × L + B ఓకే, గుర్తుండాలి, అది కూడా వేరే రకంగా వస్తుంది. దీని చుట్టుకొలతే అవసరమైనప్పుడు అండి ఈ ఫార్ములా గిన్నెలు మనకు అనవసరం. ఈ రెండు కలపడం, డబల్ చేయటం. ఈ రెండు కలిపితే ఎంత? 90 60 150. డబల్ చేస్తే ఎంత? 300. అంతే, ఇంక అంతకంటే ఏం లేదు. సో వీడిది కూడా ఎన్నిసార్లు? 3 సార్లు. ఎంత అండి? 3 × 300 ఎంత? 900 మీటర్లు. ఎవరు ఎక్కువ దూరం పరిగెత్తాడు? బంటి. అదే అడిగాడు కదండి, ఎవరు ఎక్కువ దూరం అన్నాడు? బంటిగాడు. ఎంత? వీడు 900, వీడు 900. ఎంత ఎక్కువ దూరం పరిగెత్తా అంటే 60 మీటర్లు ఎక్కువ పరిగెత్తాడు బంటి. ఓకే అండి, ప్లీజ్ టేక్ డౌన్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు అంటే దాని వెడల్పుకు రెట్టింపు ఉందంట. అందుకని నేను ఇదిగోండి ఇక్కడ రాస్తున్నా, పొడవు వెడల్పు. ఇది x ఉంటే ఇది 2x. అంతేగా, పొడవు వెడల్పుకి రెట్టింపు ఉంది అంటే అది x ఉంటే ఇది ఎంత అయ్యా అంటే 2x. వెడల్పుకు రెట్టింపు కదా, వెడల్పు x, అది 2x. వెంటనే చుట్టుకొలత కనుక్కో. ఇందాక చెప్పుకున్నాం చుట్టుకొలత ఎలా? ఈ రెండింటిని కలిపి డబల్ చేయటమే. ఈ రెండింటిని కలిపితే ఎంత? 2xకి 1x కలిపితే 3x, డబల్ చేస్తే ఎంత? 6x. ఇది మనకు వచ్చిన చుట్టుకొలత. కానీ వాడు ఇచ్చాడు చుట్టుకొలత ఎంత అన్నాడు? 48. ఈ 6 ఎన్నిసార్లు పొద్దుంటో? 8 సార్లు. సో x = ఎంత? 8 సెంటీమీటర్లు. ఇప్పుడు నీకు ఇగో పొడవు వెడల్పు కనుక్కోవాలి. పొడవు కావాలనుకో, పొడవు అయితే దట్ ఈస్ పొడవు ఎంత? 2x అంటే 2 8లు 16 సెంటీమీటర్లు. అలాగే వెడల్పు అంటే x అంటే 8గా 8 సెంటీమీటర్లు. దాని యొక్క పొడవు వెడల్పులు 2 వచ్చేసినాయి. ఓకే, ఇక్కడికి వద్దాం. దీంట్లో కూడా సో ఇది చూడండి, ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు, ఒకటి 12 అంట, రెండోది 14 అంట. అయితే వాటి చుట్టుకొలత 2 భుజాలే ఇచ్చాడు, చుట్టుకొలత 36 అట. అంటే అర్థం ఏంటి? ఈ మూడింటిని కలిపితే 36 రావాలి. సో 12 14 ప్లస్ ఎంత కలిపితే 36 వస్తుంది. 12 14 ఎంత? 26. ఎంత కలపాలి 26కి? 36 రావాలని చూసుకోండి. 12 14 26 అండి. ఇక మూడోది ఎంత ఉండాలి? అప్పుడు 10 ఉండాలి. ఏంటి అవి యూనిట్లన్నీ ఒకటే. సో మూడోది ఎంత ఉంటే 10 ఉండాలి. 10 నోట్ లెక్కలు చేయగలిగినాయి, లెక్కలే చేయక్కర్లా, గుర్తుంచుకోండి. 3 కలిపితే 36 రావాలి, 2 కలిపితే 26, ఇంకా 10. మూడోది ఎంత? 10 నోట్ లెక్కే కదా. ఏంటవి? అన్ని సెంటీమీటర్లు కాబట్టి ఇది కూడా సెంటీమీటర్లే. ఓకే, క్రింది ఆకారాల చుట్టుకొలతలు కనుగొనుము. క్రింది ఆకారాలకి చుట్టుకొలతలు. ఓకే, మొదటిది 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్ల భుజాలుగా గల త్రిభుజం. 3 భుజాలు ఇచ్చాడు కదండి, చుట్టుకొలత వచ్చేస్తుందిగా. 3 4 7 5 12 సెంటీమీటర్లు. అంతేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? 3 సెంటీమీటర్లు 3 భుజాలు ఇచ్చాడు కాబట్టి 3 4 7 5 12 సెంటీమీటర్లు. రైట్, ఇక్కడ చూడండి. రెండోది 9 సెంటీమీటర్ల భుజముగా గల సంబాహు త్రిభుజం. 9 సెంటీమీటర్ల భుజముగా గల సమబాహు త్రిభుజం. ఓకే, ఇక్కడ చూడండి. వెంటనే భుజం 9 కదా, సంబాహు త్రిభుజం. సంబాహు త్రిభుజం సూత్రం ఏంది మనకి చుట్టుకొలతకి? 3a. దట్ ఈస్ 3 × 9 ఎంత? 3 9లు 27 సెంటీమీటర్లు. సో దట్ ఎండ్స్. మూడోది చూడండి, 2 సమాన భుజాల పొడవు 8 అట. 2 సమాన భుజాల పొడవు 8. అలాగే ఇంకొక భుజం 6 కలిగిన సమద్విబాహు త్రిభుజ వైశాల్యము. సరే, చుట్టుకొలత. ఓకే, రెండేమో 8 8, మూడోది 6. సో అదే 8 + 8 6 సమానం. మూడోది 6 8 8 14, 6 కలిపితే ఎంత అండి? 20. ఏంటి ఆ యూనిట్లు? అన్ని సెంటీమీటర్లే కదా. జాగ్రత్త, యూనిట్స్ రాయండి మొదట్లో. అన్ని సెంటీమీటర్లే కదండి, కాబట్టి ఇది కూడా సెంటీమీటర్లే. సో ఓకే, దట్ ఈస్